అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. బేతాళ కథలలోని 13వ కథ అపాత్రదానం. విక్రమార్క, నీకు పుండరీకుడి కథ చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టాడు బేతాళుడు. విక్రమార్కుడు చెప్పమని అనలేదు, చెప్పొద్దు అని అనలేదు. బేతాళుడి వద్ద ఇలాంటి కథలు 25 ఉన్నట్లు అంచనా. వాటన్నిటికీ తన జవాబులు చెప్పగలిగితే మంచిదే. లేదా తనకి నిజంగా సమాధానం తెలియని చిక్కు ప్రశ్న అడిగినా సరే, అప్పుడు తను మౌనంగా ఉండిపోవచ్చు. సమాధానం తెలిసి చెప్పకపోతే కదా బుర్ర వెయ్యి వక్కలయ్యేది. తెలియక మౌనంగా ఉండిపోతే బాధ వేయదా? శ్యామలాపురంలో పుండరీకుడనే యువకుడుండేవాడు. అతను చాలా ధనవంతుడు, విలాసప్రియుడు, భోగలాలసుడై జీవిస్తుంటే కొందరు దొంగలు అతని ధనమంతయు దొంగిలించి అతన్ని చావగొట్టి నదిలో పారవేశారు. అతను నదిలో కొట్టుకుపోతుంటే ఒక ముని చూసి బయటకు తీయించి సపర్యలు చేకూర్చి అతని ప్రాణాలు కాపాడాడు. తరువాత అతని కథంతా విన్నాడు. ఆ మునికి అతని మీద దయ కలిగింది. తపోదీక్ష ప్రసాదించాలనిపించింది. కానీ ప్రస్తుతం ఇతనికి తపస్సు వంటివి తగదు. ఇతని మనసు కామభోగములందే కొట్టుమిట్టాడుతోంది. కొన్నాళ్ళు ఇలాగే గడపని అని తన తపోబలంతో దగ్గరలోనే మేడలు, పూలతోటలు, కొలనులు, సౌందర్యవతులు, ధనధాన్య వస్తు వాహన సముదాయాన్ని సృష్టించి పుండరీకుడికి ఇచ్చాడు. వాటిని కొంతకాలం అనుభవించాక పుండరీకునికి వాటితో తనివి తీరలేదు. గురువుగారి వద్దనున్న విద్యలన్నిటినీ సంపాదించినచో ఇంతకంటే ఎక్కువగా ఐశ్వర్య సుఖాలను అనుభవించొచ్చు కదా అనే దురాశతో తనకు ఆ మంత్రాలన్నిటినీ నేర్పమని ముని దగ్గర పట్టుబట్టాడు. అప్పుడు ఆ ముని మెల్లగా ఇలా చెప్పాడు. నాయనా పుండరీక, కామభోగముల నుండి మనసు విముక్తి చెందిన గాని ఈ మంత్రములు పనికిరావు. ఈ మంత్రములు నేర్చుకునే తరుణం ముందుంది. సమయం కాని సమయంలో ఇలాంటి మంత్రాలు నేర్చుకోవడం అత్యంత ప్రమాదకరం. కానీ పుండరీకుడు మునిహితవుని వినక వెంటనే నేర్పండి అని మొండికెత్తాడు. చివరికి ఆ గురువుగారు అతన్ని నిలవరించలేక అతి రహస్యాలైన మంత్రములను పుండరీకుడికి ఉపదేశం చేశారు. అంతే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే అరిషడ్వర్గంలో ఏ ఒక్క దుర్గుణాన్ని జయించని పుండరీకుడు హృదయం నిర్మలం కాకుండా పఠించడంతో ఆ మంత్రాల్లో ఎన్నోసార్లు పొరపాట్లు దొర్లాయి. మంత్రపఠనంలోని దోషాల వల్ల అతని చుట్టూ అంతవరకు ఉన్న సుందరాంగులందరూ దెయ్యాలైపోయారు. ఆ మేడలు, ఉద్యానవనాలు శ్మశానాలైపోయాయి. దెయ్యాలైన అందగత్తెలు తనని మింగివేశాయి. పుండరీకుడు మరణించాడు. రాజా, నేరం ఎవరిది? ఆ గురువుదా, పుండరీకుడిదా? నిర్ణయించి తెలియజెప్పు. బేతాళ, పుండరీకుడు చిన్నవాడు, కామలోలుడు. అతనికి ఆ వయసులో యుక్తాయుక్తాలు తెలియకపోవడం సహజమే. కానీ పెద్దవాడు, సర్వమూ తెలిసినవాడు అయిన ముని అలాంటి అమూల్యమైన మంత్రాలను అనర్హుడైన వానికి ఉపదేశించడం తప్పు. దేనిని అపాత్రదానం చేయకూడదు కదా. కనుక నేరం గురువుదే అని సమాధానమిచ్చాడు రాజు. మళ్ళీ విక్రమాదిత్యుడి మౌనము భగ్నమవడంతో ఆ బేతాళుడు చెట్టు మీదకెక్కి కూర్చున్నాడు.